మారుతున్న నేపథ్యం. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఆయనకి ఏదైనా అన్యాయం జరిగిందో లేకపోతే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే అందరిలాగా దాపరికాలు ఉండవు అని పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్పే మాటలు. ఎందుకంటే చిన్న చిన్న అంశాలనైతే ఆయన అంతగా పట్టించుకోరు, కానీ ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగింది, ప్రజలకు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, దానివల్ల కొన్ని కుటుంబాలు నాశనం అవుతాయి, కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడతాయి అంటే మాత్రం ఆయన బుక్కుపాదం మోపుతారు అని. గతంలో కూడా చాలా సంవత్సరాల మీద ఆయన పోరాటాలు సాగించాడు. ఇదేం కొత్త ఏం కాదు ఆయన. సరే, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, పదవిలో ఉన్నారు కాబట్టి మరింత దూకుడుగా ఆయన ఆలోచన సరళి సాగుతుంది అని. ఈ అంశం ఎందుకు ఇప్పుడు తీసుకురావాల్సి వచ్చిందంటే భీమవరానికి పవన్ కళ్యాణ్ గారికి విడదీయలేని బంధం ఉంది. ఎందుకంటే పాలకొల్లు ప్రాంతంలోనే వాళ్ళ ఊరు. చిరంజీవి గారు దగ్గర నుంచి కూడా మనం చాలాసార్లు వింటాం, ఆ పాటలు కూడా పెట్టారు, మామయ్యదే పాలకూరు అని, పాలకొల్లు సారీ. సో ఆ టైప్లో అక్కడి నుంచి పాలకొల్లు అవనియండి, ఆ ప్రాంతం నుంచి చాలా ప్రాంతాలు తిరిగాను, కానీ పాలకొల్లుతో కూడా వీళ్ళకి సంబంధం ఉంది. పాలకొల్లులో కూడా ఇల్లు ఉంది, అది ఇది అని రాజకీయ పరంగా చాలా ఎక్కువైంది. చిరంజీవి గారిని అక్కడి నుంచి ఆదరించారు. ఆయన విజయాన్ని సాధించకపోయినప్పటికీ కూడా సొంత ఊరు అన్న ఫీలింగ్, అల్లు రామలింగం గారు, ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలతో మంచి సంబంధం ఉంది. అంతేకాకుండా 2019లో సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేశారు. సరే, అప్పుడు వైసీపీ హవా ఏం జరిగిందో, సింగిల్గా అంత స్ట్రెంత్ లేని పరిస్థితి, ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలో, ఎలా రాజకీయాలు చేయాలో, ఏ రకంగా పోల్ మేనేజ్మెంట్ చేయాలో, ఇవన్నీ కూడా జనసేనకి పెద్దగా అవగాహన లేని పరిస్థితి ఆ రోజులు 2019లో. అందుకనే ఓడిపోవడం కూడా జరిగింది గాజువాక భీమవరం అని. అయినప్పటికీ కూడా భీమవరం మీద ఆయన ఏం కక్ష పెంచుకోలేదు, గాజువాక మీద ఆయన కక్ష పెంచుకోలేదు. సరే, కాలానికి అనుగుణంగా కొన్ని విజయాలు వస్తాయి, కొన్ని అపజయాలు వస్తాయని ధైర్యంగానే నిలబడ్డాడు. ఈరోజు ఆయన సక్సెస్ కొట్టారు. అయితే భీమవరంలో ఈ మధ్యకాలంలో వరుసగా ఆయనకు కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి. భీమవరం ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే, ఇది చాలా కీలకమైన పరిణామం. చాలా కంప్లైంట్లు రావడం జరుగుతుంది, చాలామంది మీద వస్తుంది. అది అవుననుకున్నా కాదనుకున్నా సుమారు ఒక 5గురు ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఎక్కువగా వినిపిస్తున్న ప్రచారం. అలాగే 35 నుంచి 40 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా వస్తుందని. వైఎస్ఆర్సీపీలో ఉన్నాయండి, ఏ అధికారంలో ఉన్న పార్టీలో అయినా ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద అవినీతి ఆరోపణలు రావడం అన్నది షరా మామూలు. ఎవరో దానికి అతీతులేం కాదు, ఖచ్చితంగా ఆరోపణలు వస్తాయి. సరే, అది నిజమా అబద్ధమా మనం ఎవరు వెళ్ళి లోపలికి వెళ్ళి తొంగి చూడరు. వాళ్ళు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు అవేం వీడియోలు బయటపడవు. సరే, ఆ మాట అన్నప్పుడు ఆడు బాగా గట్టిగా వేసేస్తున్నాడట్రా, భలే దోసేటరా, ఒక్క దెబ్బతో సెటిల్ అయిపోయాడరా, ఇలాంటి మాటలు వస్తుంటాయి. సరే, అది ఏంటన్నది పార్టీలు వాళ్ళు చూసుకోవాలి. ఆరోపణల మీద మనం దాని మీద ఒక పంచాయతీ పెట్టాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదు. కానీ వినిపిస్తున్న టాక్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకు? వైఎస్ఆర్సీపీలో పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది, దారుణాలు చేసింది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ప్రచారం చేసి కదా 164 సీట్లు ప్రజలు ఇచ్చారు. సామాన్యంగా ఇచ్చారా? దేనికి ఇచ్చారు ప్రజలు? సో అవే అక్కడొచ్చిన ఆరోపణలే, అక్కడొచ్చిన అవినీతి మరకలే ఇక్కడ కూడా అంటుకుంటున్నాయి, ఇక్కడ కూడా వినిపిస్తున్నాయి, మైకు పెట్టి మరీ అరిసే స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి. అంటే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సో భీమవరం, ఉభయ గోదావరి జిల్లాలు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వ్యాపారాలు వేరు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు, కొబ్బరి తోటలు, కోనసీమలు, ఇవన్నీ. సో వాళ్ళు ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కష్టపడతారు. సాయంత్రం అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకున్న మొదటి నుంచి అలవాటు, తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తున్న అలవాటు ఏంటంటే రిలాక్స్ అవుతారు. డ్రింక్ చేసి వాళ్ళు డ్రింక్ చేస్తారు, ప్యాకెట్ ఆడుకునే వాళ్ళు ప్యాకెట్ అవన్నీ ఎందుకండి? పండగ సంక్రాంతి వచ్చిందంటే అక్కడ పరిస్థితి ఏంటి? ఎవరన్నా ఆపగలరా? కళ్ళ ముందు జరుగుతున్న అంశాలు. అక్కడ రోజు సంక్రాంతిలాగే ఉంటుంది. అలాగని చెప్పి అందరూ ఆ పనిలో ఉంటారు అని కాదు. ఎక్కువగా ప్యాకెట్ అన్న సహజం వాళ్ళకి. అది పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఇక్కడ ప్యాకెట్లు వెలుస్తున్నాయి, ఆయన మీద ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయి, అవినీతి పాల్పొని సివిల్ మ్యాటర్స్లో, ముఖ్యంగా ఇక్కడ ఆయన మాట్లాడింది ఏంటంటే సివిల్ మ్యాటర్స్లో పోలీసులు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం. అదిగో డిఎస్పీ గారు, జయసూర్య గారు, డిఎస్పీ గారు, ఆయన మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఏలూరు ఎస్పీకి డైరెక్ట్గా ఆయన ఫిర్యాదు చేశారు. వెంటనే హోమ్ మినిస్టర్ గారు రంగంలోకి దిగారు. సరే, ఆ దర్యాప్తు చేస్తారు, అందులో నిజమేంటి, కావాలని ఆయన ఎవరన్నా అన్నారా, చేశారు, ఇవన్నీ కూడా తర్వాత అంశాలు ఒకటోటి బయటకు వస్తాయి. కానీ పోలీసుల్లో మాత్రం ఒక వణుకు పుట్టిందండి. ఎందుకు పోలీసుల్లో వణుకు పుట్టింది? పోలీసులు ఎందుకు భయపడాలి అంటే నికార్సైన కాకి వేసుకున్నవాడు ఎవడో కూడా దీనికి భయపడాల్సిన అవసరం లేదు. అవినీతి తిమింగలాలు ఉంటాయి కదా,
ఆ టోపీని అడ్డం పెట్టుకుని ఆ డ్రెస్ని అడ్డం పెట్టుకుని దోచేసిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరికీ వణుకు పుడుతున్నదట. ఈయనేంద్రా బాబు పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు, ఈయన ఎంటర్ అయ్యాడంటే ఇక్కడితో ఆగడు, భీమవరంతో ఆగదైంది, ఇంకెక్కడెక్కడ ఏమో కంప్లైంట్ వచ్చినా సరే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమంటారు. ఆయన యాక్షన్ తీసుకోమన్న తర్వాత తీసుకోకుండా ఉండే పరిస్థితి కూటమిలో ఉండదు. సరే, అది ఏది నిజం ఏది అబద్ధం అన్నది పారదర్శకంగా దర్యాప్తు అయితే చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు జయసూర్య గురించి ఎందుకు వస్తున్నది ప్రస్తావన అంటే, నిన్నటి వరకు కూడా అది లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా ఆయన 2 టౌన్ సీఏ కింద కూడా ఏదో చేశారట, చేసి మళ్ళీ ఇప్పుడు డిఎస్పీ కింద ప్రమోషన్ వచ్చింది. అప్పట్లో ఏదో ట్రాన్స్ఫర్ చేస్తే వెంటనే 2 రోజుల్లోనే ఆపించుకున్నారట, మంచి పరపతి గలవాడని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. సో మరి ఇలాంటి వ్యక్తి మీద డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, ఏ కంప్లైంట్లు ఇచ్చారు, ప్యాకాట్ అనే అంశమా, వేరే అంశాలు ఉన్నాయా, సివిల్ మ్యాటర్లో దూరుతున్నారా, ఇందులో రాజకీయ నాయకుల హస్తం కూడా ఉంది అని డిఎస్పీ చేతి దాకా వెళ్ళింది అంటే ఖచ్చితంగా చాలా పెద్ద కళకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అక్కడ ఉన్న జనసేన ఎమ్మెల్యే. సో ఆయన మీద కూడా బురద జల్లే పరిస్థితి ఉంటుంది, ఆయన మీద కూడా మరక పడుతుంది. అది ఒరిజినల్ మరక లేకపోతే ఎవరైనా కావాలని వేసిందా అన్నది తెలియాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో స్థానిక నేతలు మాట్లాడే మాటలు, ముఖ్యంగా త్రిబుల్-ఆర్ రఘురామకృష్ణరాజు గారు దీని మీద రియాక్ట్ అయ్యారు. జయసూర్య మంచివాడు, మరి పవన్ కళ్యాణ్ గారికి ఎవరా సమాచారం ఇచ్చారో నాకు తెలియదు. అసలు ఈ ప్రాంతాల్లో ప్యాకాట అన్నది షరా మామూలు, ప్రభుత్వం అయితే దాని మీద ఉక్కుపాదం మోగిపోయింది. అసలు రఘురామకృష్ణరాజు గారు ఏం మాట్లాడారు ఒకసారి వినండి, మనం మాట్లాడదాం తర్వాత. వెరీ గుడ్ ఆఫీసర్, నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో ట్యాగ్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది. అక్కడ మా జిల్లాలో, గోదావరి జిల్లాలో ఎవరు పడితే ఇంట్లోనే అక్కడ ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి, శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు విడిచిపెట్టి. ఈ నిజాలు. బట్ ఖచ్చితంగా బ్యాక్ ఆడుతున్నారు, గవర్నమెంట్ ఉక్కుపాదం అవుతుంది. సో జోగం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా ప్యాకాట్ అనేది జరగట్ల. భీమవరంలో కూడా ప్యాకాట్ అనేది జరగట్లేదు. ఆయన నిజాలు మాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను ఇవాళ పేపర్లో, అన్ని పేపర్లలో చూశాను. సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం. ఇదండి రఘురామకృష్ణరాజు గారు చెప్పిన అంశం ఏంటంటే, సరే మిగతా శాఖలను కూడా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవడం సంతోషం అంటున్నారు. సో అక్కడ ప్యాకాట క్లబ్బులు ఆల్రెడీ మూసేశారండి, కానీ ప్యాకాట క్లబ్బులు ఉన్నాయని చెప్పి చాలా ఎక్కువగా వినిపించిన అంశం. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే నేను భీమవరం ప్రాంతంలో వెళ్ళాను, చాలామందితో నేను మాట్లాడడం జరిగింది. సుమారు 3-4 రోజులు ఉన్నాను నేను అక్కడ, స్టే చేశాను. అప్పుడు మా బంధువులు అవనియండి, వేరే వాళ్ళు మాట్లాడిన అవని అయితే అక్కడైతే ఉంటున్నది చాలా జరుగుతున్నది, గతంలో జరిగినట్టే జరుగుతున్నది. సరే కొద్దిగా తగ్గిందేమో తప్ప ఏవో రోడ్లు ఇలాంటివన్నీ కూడా దాని మీద అవి బాగానే చేస్తున్నారు. అభివృద్ధి అనేదో లేకపోతే ఆ ప్రాంతానికి ఏమైనా గతంలో అమలు కానివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా అమలుపరిచే విధంగా చేసుకొస్తున్నారు. కానీ అవినీతి అన్నది అలాగే ఉంది. ప్యాకెట్ అన్నది ఇక్కడ చాలా మామూలే కదా, దాన్ని ఆపలేరు. ఈ బడికి ఇంతనో లేకపోతే ఈ క్లబ్కి ఇంతనో చెప్పి వెళ్ళిపోతుంటాయి, ఎవరికి అందాల్సిన కవర్లన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి స్థానికులు మాట్లాడుకుంటున్న మాటలు. ఇది ఎవరినో నింద వేయాలని కాదు, ఎవరి మీద బురద జల్లాలనే కాదు, అవసరం కూడా మాకు లేదు. వాస్తవంగా అక్కడ వస్తున్న టాక్ అది. మరి అది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సీరియస్గా వెళ్ళిందేమో. సీరియస్గా వెళ్ళకపోతే ఆయనకి ఎందుకు ఈ అంశంలో మాట్లాడతారు? రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక భీమవరంలోని ఈ రకంగా డిఎస్పీ
ఆయన మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఎస్పీకే డైరెక్ట్గా చెప్పడంలో ఆంతర్యం ఏంటి? రఘురామకృష్ణరాజు గారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? స్థానికంగా ఉన్న ఆయనకి డిఎస్పీ మీద అంత వ్యతిరేకత లేదు, డిఎస్పీ మంచివాడనే నా దగ్గర ఉన్న రిపోర్టు అంటున్నారు ఆయన. దీన్ని ఏదో కాంట్రవర్సీ చేసేయాలనో లేకపోతే ఇంకోటి చేసేయాలనో, పవన్ కళ్యాణ్ ఏదో విమర్శించేయాలనో, ఆయనకి ఏంటి సంబంధమనో ఇలాంటిది. సరే, ఇవన్నీ ఏమవుతున్నాయంటే వైఎస్ఆర్సీపీకి అస్త్రంగా మారుతున్నాయి అని చెప్పి మరొక ప్రచారం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద రఘురామకృష్ణరాజు గారు ఏం మాట్లాడారో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు డిఎస్పీ మీద ఏం మాట్లాడారో, ఇప్పుడు పోలీసులు అందరిలోనూ ఒక చర్చ ఇది మీడియాలోకి వచ్చింది అంటే, అది ధారాళంగా వార్త ప్రచారం జరిగింది అంటే దాని అర్థం ఏంటి? అమ్మో, పోలీసుల మీద ఫోకస్ పెట్టారా పవన్ కళ్యాణ్ గారు అని ఒక వర్గం. మరొక వర్గం అదేంటి, హోంమంత్రి గారు ఉన్నారు కదా, హోంమంత్రి గారు ఉన్నప్పుడు ఈయన ఏంటంటే, హోంమంత్రి గారు కూడా దీని మీద ప్రశ్నించడం జరిగింది ఏదో మీడియా సమావేశంలో ఉన్నప్పుడు. తప్పే ఉంది, మాకు లేని బాధ మీకెందుకు అంటున్నారు ఆవిడ సింపుల్గాని. ఎందుకంటే ఆవిడ మంచి మాటకారు కాబట్టి, అనిత గారు ఆవిడ సింపుల్గా కొట్టి పడేశారు. ఆవిడ మాకు లేని బాధ ఏంటి, మా శాఖని వాళ్ళు చూస్తుంటాను, ఇంకొక శాఖలో ఏమైనా పని ఉండేలా ఉంటే నేను చేయించుకుంటాను, లేకపోతే నేను మాట్లాడతాను, ఇలా ఉన్నా చూడండి అని సామాన్య పౌరుడు ఏ రకంగా అయితే ఇన్ఫార్మ్ చేస్తుంటాడో కొన్ని అంశాలు అధికారులకి, ఆ రకంగానే నాది నీది అని పంచుకోవడానికి ఏమైనా ఆస్తులా లేకపోతే కుటుంబ వారసత్వాలా? కాదు కదా. నా మినిస్ట్రీలో ఆయన మాట్లాడొచ్చు, వేరే వాళ్ళ మినిస్ట్రీలో నేను మాట్లాడొచ్చు, ఇది మాకు సంబంధించిన అంశం అని ఆవిడ సింపుల్గా కొట్టిపెడతారు. కానీ జరుగుతున్న ప్రచారం నేపథ్యం ఏది సింపుల్గా కొట్టేయడానికి ఉండదు రాజకీయాల్లోని. ఇది తెలుసుకోవాల్సిన అంశం. సో ఇప్పుడు దీనికి సంబంధించింది డిఎస్పీ తప్పు చేశారా లేదా? ఒక పక్క రఘురామకృష్ణరాజు గారి దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? ఆయన మంచోడని నా వరకు నాకున్న సమాచారం అంటున్నారు. లేదు, ఆయన ఈ రకంగా చేస్తున్నాడట. కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఎస్పీకి రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది. అంటే వీళ్ళు అని కాదండి, ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, ఎవరు తప్పు చేసినా, ఎవరు తప్పు చేయాలని ఆలోచన వచ్చినా ఉపేక్షించేది లేదు అంటున్నారు, తోలు తీసేయమంటున్నారు. సో మరి ఇది ఎటువైపు వెళ్తుంది? దీని అంశం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్కి మరి రేపు యాక్షన్ ఎలా ఉండబోతుంది? ఒక భీమవరంతో సరిపోతుందా? మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి క్లబ్బులో, లేకపోతే ఇలాంటి జూదమో, లేకపోతే ఏదో మాదక ద్రవ్యాలు ఇలాంటివి చాలా వినిపిస్తున్నాయి ఫోకస్లో. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అంశాలండి, కొన్ని కుటుంబాలకు సంబంధించిన అంశాలు, యువత పెడతావని పడుతున్న అంశాలు ఇవి అంత స్లోగా తీసుకోవాల్సిన అవసరం కాదు, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, చంద్రబాబు నాయుడు గారు చేశారా, లోకేష్ గారు చేశారా, లేకపోతే ఇంకొక ఎస్పీ చేశారా, లేకపోతే ఇంకో డిఎస్పీ చేశారా, ఇది కాదు. దీన్ని పూర్తి స్థాయిలో తుదముట్టించాలి. ఇవి రిపీట్ కాకుండా చూడాలి. ఈ మహమ్మారులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మట్టు పెట్టాలి. ఆ విధంగా ఎవరు ఆలోచన చేసినా సరే దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో నిజానిజాలన్నీ కూడా ప్రజల ముందు అంచిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఇక మన డిబేట్ విషయానికి వస్తే, వైఎస్ఆర్సీపీ దూకుడు పెంచింది, వైసీపీ పోరుబాట. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి ప్రభుత్వం నుంచి ఏదైతే తప్పులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయో, లేకపోతే తప్పులు జరుగుతున్న అంశాలు ఉన్నాయో, ఆ రిపోర్ట్స్ అందరితోటి కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకోవడం జరిగింది. లండన్ నుంచి ఆయన వచ్చిన వెంటనే, ఫ్యామిలీ ట్రిప్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా దీని మీద ఫోకస్ పెడతారు ఆఫ్టర్ దివాళీ అని. సో ఈరోజే స్టార్ట్ చేశారు. బొత్స గారు వీళ్ళందరూ కూడా అనకాపల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇంక ఇది మొదలు అంటున్నారు. ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రప్పిస్తున్నాం అంటున్నారు. ఇక రంగంలోకి వైసీపీ అధినేత మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ సీరియస్ వ్యూహం. ప్రజల్లో ప్రభుత్వంపై ఏదైతే వ్యతిరేకతనో అదే అంశాలని ఈయన అజెండాగా మలుచుకుండి జనాల్లోకి వెళ్ళబోతున్నారండి. ఇక గంగపుత్రుల సమస్యలండి. మొన్న కాకినాడ ప్రాంతంలో ఆ పోర్టుకి సంబంధించి పొల్యూషన్ వాటికి పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ గారిని నేను నెరవేర్చలేకపోతే నేను రాజకీయాల్లో ఉండే అనవసరం, నేను రాజీనామా చేస్తానని చెప్పి డైరెక్ట్గా ఆయన సవాల్ విసిరారు. సో ఈరోజు ఏమైంది? మత్స్యకారులకు అండగా వైసీపీ పూర్తి స్థాయిలో ఉంటుంది. అమర్నాథ్ గారు, బొత్స గారు వీళ్ళందరూ కూడా అక్కడ కంపెనీని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉండడానికి వీలు లేదు అని చెప్పి వీళ్ళు ఆందోళన బాట పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ప్రాంతాలకి, అక్కడ ప్రాంత సమస్యలన్నింటినీ కూడా ఆయన తెలుసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే డైరెక్ట్గానే రేపు ఎల్లుండి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి బొత్స గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా మేము రప్పిస్తాము, ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ పొల్యూషన్ మహమ్మారులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తుదముంచే విధంగా మేము ఆలోచనలు చేస్తామని. ఇక విదేశీ పర్యటనలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి లక్ష్యంగానే టూర్లు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి? ఇక రాజకీయ కోణంగా మారుతున్న డిఎస్పీది ఇందాక నేను మాట్లాడినట్టు